మనం రోజుకి 3 పూట్ల ఫుడ్ కుమ్మేస్తాం. కానీ ఆ వంట గిన్నెల పరిస్థితి ఎప్పుడన్నా చూసారా? ఒకటి నల్లగా మాడిపోయి ఉంటుంది. ఒకటి రంగు వెలిసిపోయి ఉంటుంది. ఇంకొకటి చూస్తే నన్ను వాడకరా బాబోయ్ అని ఏడుస్తున్నట్లుంటుంది. మనం వాడే పాత్రలకు కూడా పర్సనాలిటీలు ఉంటాయని మీకు తెలుసా? ఈరోజు మన వంటిల్లు సినిమాలో ఉండే మెటల్ గ్యాంగ్ జాతకాలు బయటపడదాం. ఎవడు మన హెల్త్కి మంచి చేస్తాడు, ఎవడు మనకి టోపీ పెడుతున్నాడు డీటెయిల్గా తెలుసుకుందాం. మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫెటలాజిక్స్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ వన్ క్లేపాట్, మట్టి కుండ. వీడు మన సినిమాలో ఓజీ హీరో లాంటి వాడు. మట్టి కుండలో స్లో అండ్ స్టడీగా కుక్ అయ్యి కూరకి అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది. దీని న్యాచురల్ ఆల్కలైన్ ప్రాపర్టీస్ వల్ల ఎటువంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. కాకపోతే మనోడు డేజీ బాయ్ అయినా విఐపి లాంటోడు. ఎంతైనా హీరో కదా, డెలికేట్గా ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే పగిలిపోతాడు. సెకండ్ది బ్రాన్స్, కంచు. ఇది మన సినిమాలో హీరోయిన్ లాంటిది. హెల్త్ విషయంలో ఇది అపరంజి. ఇందులో వండితే 97% పోషకాలు అలాగే ఉంటాయి. అంటే మీరు తినే ఫుడ్ నిజంగా హెల్దీ అనమాట. ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది కొనాలంటే ఆస్తి అమ్ముకోవాలి, వాడాలి అంటే జిమ్కి వెళ్ళాలి. ఎందుకంటే అంత బరువు అంత కాస్ట్ ఉంటుంది కాబట్టి. కానీ ఒక్కసారి కొంటే మీ మనవాళ్ళకు కూడా ఇది వాడచ్చు, అంత గట్టిది. నెక్స్ట్ వన్ క్యాస్ట్ ఐరన్. ఇది మన సినిమాలో సైడ్ హీరో లాంటిది. దీన్ని వాడితే 2 ప్రయోగాలు: ఒకటి వంట చేసుకోవచ్చు, 2 రోజు దీన్ని ఎత్తడం వల్ల కండలు కూడా పెంచుకోవచ్చు. ఇందులో వండిన కూర తింటే మన బాడీకి కావాల్సిన ఐరన్ ఫ్రీగా దొరికేస్తుంది. రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్. దీన్ని సరిగ్గా సీజనింగ్ చేస్తే, అంటే నూనె రాసి పద్ధతిగా చూసుకుంటే ఏ నాన్ స్టిక్ ప్యాన్కి తక్కువ కాదు. కాకపోతే ఇది కొంచెం హై మెయింటెనెన్స్. సరిగ్గా చూసుకోకపోతే అలిగి తుప్పు పట్టేస్తుంది. కానీ ఒక్కసారి సెట్ అయిందా లైఫ్ లాంగ్ మీతోనే ఉంటుంది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్. వీడు మన సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి వాడు. మనందరి ఇళ్లలో, హాస్టల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ పెద్దగా గొప్ప హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఆఫర్ చేయదు. అలాగని మనకి హాని కూడా ఏం చేయదు. దీన్ని కింద పడేసిన, తోమిన, గీకిన ఏం కాదు. చాలా స్ట్రాంగ్ కూడా. వాడడం, కడగడం చాలా ఈజీ. బ్యాచిలర్స్కి ఇది పండగ లాంటిది. కానీ ఒక వార్నింగ్: హై ఫ్లేమ్లో పెట్టారా కూర త్వరగా మాడిపోతుంది. స్టీల్ గిన్నెలు త్వరగా వేడెక్కిపోతాయి. సో సిమ్లో పెట్టి వాడుకోవడం బెటర్. నెక్స్ట్ నాన్ స్టిక్ కుక్వేర్. వీడు మన సినిమాలో స్టైలిష్ విలన్ లాంటోడు.